డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, సో మెయిన్గా ఎవరైతే హిందీ లిటరేచర్ ఎవరైతే వన్ ఆఫ్ ద ఆప్షనల్గా తీసుకున్నారో, ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. సో మనకి ఎగ్జామ్ ఇంకొక 1 అవర్లో ఉంది. సో ఒక్క స్టూడెంట్ కన్నా హెల్ప్ఫుల్ అవ్వాలని నేను ఫాస్ట్గా చేశాను. సో మెయిన్గా ఈ హిందీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ పీడిఎఫ్స్, మనకు గన్ షాట్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్స్ కావచ్చు ఎట్లా అడుగుతున్నారో ఫ్రీ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేశాను. సో కొంతమందికి టెలిగ్రామ్ ఛానల్ అంటే తెలుస్తలేదు, సేమ్ వాట్సాప్ లాగానే ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో అందులో పీడిఎఫ్స్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లింక్స్ కావచ్చు, అన్నీ అందులో అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఏదైతే చూస్తున్నారో ఇక్కడ మీకు మోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ క్లిక్ చేస్తే కింద లింక్స్ ఉంటాయి, మీకు టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. నేను ఆల్రెడీ అందులో ఫ్రీ మెటీరియల్ కావచ్చు, ఫ్రీ క్వశ్చన్స్ కావచ్చు, అన్నీ అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. అందులో వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లుంది, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిలో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో మీరు చూడొచ్చు. సో ఎవరికైతే మెటీరియల్ లేదు, ఇప్పుడు కనీసం 1 అవర్ బిఫోర్ నేను చదువుకుంటా, ఇంపార్టెంట్ చెప్పండి అన్న వాళ్ళకు ఒక పీడిఎఫ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అన్ని యూనిట్స్ కాదండి. సో మనకిప్పుడు సెక్షన్ ఏలో సపోజ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 క్వశ్చన్స్ 2 సెట్స్, అంటే మనకి ఎక్కువ రిపీటెడ్ అయినాయి అండ్ ఇంపార్టెంట్. టోటల్ 20 క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ఆ 20లో మీరు ఇప్పుడు ఫస్ట్ 10 ఇలా ఉన్నాయి, నెక్స్ట్ 10 ఇలా ఉన్నాయి. సో ఇక్కడ 5 అయినా చదువుకోండి, లేదంటే ఇక్కడ 7 7 అన్నా చూసుకోండి. ఈ 7 చదివినా మీకు ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. సపోజ్ మీరు 5 చదివినా నో ప్రాబ్లం, 2 to 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఎక్కువ కూడా అయితే, మినిమం అంటున్నాను. సపోజ్ మీరు 7 చదివారు, 7 కలిపి 14 క్వశ్చన్, 14లో కూడా మీకు 3 to 4 క్వశ్చన్స్ ఈ ఎవరైతే హిందీ లిటరేచర్ తీసుకున్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ లాంగ్ క్వశ్చన్స్, సో లాంగ్ క్వశ్చన్స్ కూడా మొత్తం మనకు ఎగ్జాంపుల్ సెక్షన్ బిలో A, B ఉంటాయి కదండి. సో A, B ఒక సెట్ లాగా తీసుకుంటే మనకు టోటల్ 12 క్వశ్చన్స్ ఇచ్చాను. ఆ 12 క్వశ్చన్స్ మీరు నేర్చుకునే సరిపోతుంది. అందులో నుంచి 3 or 4 or 5 క్వశ్చన్స్ అయితే సేమ్ యాస్టీస్ వస్తాయి. సో కనీసం రివిజన్ అయిపోతుంది. అండ్ లాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 4 ఇచ్చాను. ఈ 4లో కనీసం ఒకటి వచ్చిన చాలు. ఒక సెట్లో 2 ఉంటాయి, ఇంకొక సెట్లో 2, అట్లా 4. సో 4లో ఒకటి వచ్చినా మనకు సరిపోతుందండి. సో ఎవరికైతే అసలు మెటీరియల్ లేదని ఎగ్జామ్కి వచ్చినా అనుకున్న వాళ్ళ కోసమే చేశాను. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. ఆ లింక్లో మీరు క్లిక్ చేస్తే 50 రూపీస్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్లో మీకు క్వశ్చన్ టు ఆన్సర్ గన్ షాటే, మళ్ళీ మొత్తం కాదు, క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంది, గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి 1 అవర్ చూసుకున్నా సరిపోతుంది. 1.5 అవర్ మీరు చూసుకున్న ఇందులోకి వెళ్ళి వస్తే మీరు రాస్తే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆల్రెడీ ఏమైనా చదివి ఉంటే ఓకే, ఇవి చదువుకొని వెళ్ళినా మీకు కనీసం పాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేసే టైంలో ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్ ఉంటుంది, నా మెయిల్కి మెసేజ్ చేయండి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ చూడాలంటే మళ్ళీ కింద లింక్ క్లిక్ చేసి మళ్ళీ రీలాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అండ్ టెలిగ్రామ్లో దీనికి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను, హిందీ లిటరేచర్. సో చూడొచ్చు ఎవరైతే లైక్ ఎట్లుంది పేపర్, ఎట్లొచ్చింది, ఎట్లొస్తుంది అనుకున్న వాళ్ళు మీరు టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఆ పీడిఎఫ్ ఫైల్స్ అనే సెక్షన్లో ఉంటుంది. ఫైల్స్ అనే సెక్షన్లో మీకు అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి, అందులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ టెలిగ్రామ్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.